హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? మేము ఎంతగానో ఎదురు చూసే మా కోడూరు గంగమ్మ తల్లి జాతర అయితే రానే వచ్చింది. కోడూరు అండ్ చుట్టుపక్కల ఊర్లో ఉండే జనాలందరూ వేయి కళ్ళతో వెయిట్ చేసి అండ్ సెలబ్రేట్ చేసుకునే అతి పెద్ద పండుగ అంటే ఇదే అండి. చూస్తున్నారు కదా మీరే, డెకరేషన్స్ కానీ లైటింగ్స్ కానీ ఎలా ఉన్నాయో. అమ్మవారు కూడా చూడు చక్కగా ఉన్నారు. ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా చాలా బాగున్నారు. లాస్ట్ ఇయర్ అయితే మేము వెళ్ళలేకపోయాము. ఈ జాతరనైతే మనం 3 డేస్ సెలబ్రేట్ చేసుకుంటాము. ముందు రోజు రాత్రి నుండే అయితే సంబరాలు స్టార్ట్ అయిపోతాయి. డీజేలు, డప్పులు అండ్ డ్యాన్సులు, క్రాకర్స్, ఫైర్ వర్క్స్ ఒక్కటేంటి ఇలా అన్ని రకాల సందళ్ళు అయితే ఉంటాయి. డ్యాన్సులు అయితే మామూలుగా చేయట్లేదు డీజేలకి. మూత మోగిచ్చేస్తున్నారు. అంతేకాకుండా రకరకాల వేషాలు కూడా వేస్తారు. అమ్మవారి వేషం ఇంకా డిఫరెంట్‌వి. అవన్నీ క్లిప్స్ తీయడానికి అవ్వలేదు అంతమంది జనంలో. ఇంక అన్నీ చూసేసి వచ్చేసి పడుకున్నాము. ఇంక నెక్స్ట్ డే అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికైతే రెడీ అయిపోతున్నాము. పెద్దగా హడావిడైతే ఏం లేదు. నార్మల్‌గా యూజ్ చేసే ప్రోడక్ట్సే సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్, బీబీ క్రీమ్, పౌడర్, లిప్ బామ్ అండ్ లాస్ట్‌లో లిప్‌స్టిక్ అంతే. ఇంకా గాజులు కూడా చెప్పడం మర్చిపోయాను. సో ఇంకా బొట్టు లాస్ట్‌లో గాజులు వేసుకొని అయితే రెడీ అయిపోయాము. నా లుక్ అయితే ఇది. ఇంకా మా చెల్లెలు కూడా సేమ్ అవే ప్రోడక్ట్స్ యూస్ చేసి రెడీ అయిపోయింది. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్‌కి ఎండలు మామూలుగా లేవు. సో ఈవినింగ్ అయితే ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఈవినింగ్ స్టార్ట్ అవుదామని చెప్పేసి డిసైడ్ అయ్యాము. మా డ్రెస్సెస్ కూడా సమ్మర్‌కి యాప్ట్‌గా ఉండే కాటన్ మిక్స్ డ్రెస్సెస్ వేసుకున్నామండి. మీకు కనుక డ్రెస్సెస్ నచ్చినట్టయితే లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్అవుట్ చేయండి. చాలా బాగున్నాయి. బ్రీతబుల్‌గా ఉన్నాయి అండ్ సాఫ్ట్‌గా కూడా ఉన్నాయి. చిన్న వాళ్ళకి సోకులు ఎక్కువ అని ఊరికే అనలేదు. చూస్తున్నారు కదా మీరే. లేట్ అవుతుంది, ఫాస్ట్‌గా రెడీ అవ్వు. మళ్ళీ తర్వాత డార్లింగ్ మూవీ రిలీజ్ కూడా వెళ్ళాలని చెప్తుంటే మాత్రం ఆ చిన్న పిల్కతో సోకులు పడుతోంది. ఇంకా ముందనుకునే ఇయర్ రింగ్స్ కాకుండా నా ఇయర్ రింగ్స్ అయితే తస్కరించింది. లాస్ట్‌కి అయితే రెడీ అయిపోయేసి ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే అమ్మవారికి మొక్కులున్న వాళ్ళు చీర, పసుపు, కుంకుమ, గాజులు ఇలాంటివి అమ్మవారికి తాకిచ్చి ఇస్తారు. ఈసారి దర్శనం చాలా బాగా జరిగింది. చాలా దగ్గర నుంచి చూసాము ఫర్ ది ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా అనిపించింది. టెంకాయ కట్టుకొని ఇంకా బయటకు వచ్చేసాము. రాగానే అమ్మవారి ఆర్చ్, లైటింగ్స్ అవి చాలా బాగా అనిపించాయి. ఇంకా అలా జనాల్లో మాట్లాడుకుంటూ నిదానంగా అయితే పిక్స్ తీసుకుంటూ వస్తున్నాము. రాగానే బయట ప్రసాదంగా కేసరి ఇస్తూ కనిపించారు. సో తీసుకొని తిన్నాము. ఇంకా చుట్టుపక్కల చూస్తే షాప్స్ అన్నీ చాలా ఉన్నాయి. గాజులు, బొమ్మలు అండ్ రకరకాల థింగ్స్ అయితే ఉన్నాయి. అవంతా చూసుకుంటూ వస్తున్నాము షాపింగ్ చేసుకోవడానికి. ఫ్లవర్స్ అండ్ ఇయర్ రింగ్స్, జుమ్కీస్ తినడానికి చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి. ఇవైతే బుడిగీలు అంటాం మేము. మీరేమంటారు? మాకైతే కాశ్మీరీ బ్యాంగిల్స్ కూడా వచ్చాయి జాతరలోకి. తీసుకుందాం అనుకున్నాం కానీ ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టేశాము. సో ఇంకా అవి పర్చేస్ చేయలేదు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళంతా బోర్లుతుంటే నాకు కూడా తీసుకోవాలనిపించింది. ద చైల్డ్ ఇన్ మీ ఈజ్ వెరీ హ్యాపీ. సో మా కజిన్ వాళ్ళ పాప అయితే ఇవన్నీ తీసుకుంది. కిచెన్ సెట్, డాల్ హౌస్. ఇంక తర్వాత అయితే డార్లింగ్ రిలీజ్ మూవీకి అయితే వెళ్ళిపోయాము. వింటేజ్ ప్రభాస్ని స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేయడానికి. అండ్ నెక్స్ట్ డే అయితే లాస్ట్ డే అమ్మవారిని ఏట్లో వేసి దానికైతే తీసుకెళ్తారు. మొక్కులున్న వాళ్ళు ఇలా అన్ని ఇంటి ముందర టెంకాయలన్నీ కొడుతూ ఉంటారు. ఎంతమంది జనాలు వస్తారు ఇవాళ కూడా. సో మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.